కృష్ణపట్నం పోర్టుకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బండ్లు చూడండి అసలు ఎన్ని ఉన్నాయన్నమాట. మొత్తం క్యూ అనమాట. మనం ఇక్కడైతే పెట్టుకోవాలి బండి. ఇంకా డివో వచ్చేస్తే ఆ లైన్లో అయితే వెళ్ళాలి మనం లోడింగ్ కోసం. చాలా అంటే చాలా బండ్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది. మళ్ళీ చూద్దాం మళ్ళీ మనం ఎంతసేపు కల్లా లోడ్ అవుతుంది. లోడ్ అయితే ఇంకా నుంచి అయితే బయలుదేరిపోవచ్చు. ఇంకా లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 1 అయితే అవుతుంది అనమాట నైట్. బండ్లు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు కాంటా అయితే పెట్టుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ 2 సార్లు కాంటాక్ అయితే తిరిగాను. ఒకసారి టన్నేజ్ ఎక్కువ వచ్చిందని మళ్ళీ అన్లోడ్ చేసి మళ్ళీ వచ్చాను అనమాట. మళ్ళీ అన్లోడ్ చేసి మళ్ళీ వచ్చింటే మళ్ళీ ఒక టన్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. మళ్ళీ అన్లోడ్ చేసి మళ్ళీ వస్తున్నాను. ఇదే అనమాట. ఎంత వచ్చినా ఇంకా ఈసారి కాంటా అయితే పెట్టుకొని స్లిప్ తీసుకొని అయితే ఇంకా బయలుదేరిపోవాలి ఇక్కడ నుంచి. మనం లోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయి పేపర్స్ అన్నీ వచ్చేసి అయితే బయలుదేరి అయితే పోయాము. ఇక్కడ మనకు టోకెన్ అయితే ఇచ్చారనమాట. వైష్ణవి పెట్రోల్ బంక్ అంట. అదో కాదో అని భారత్ అడిగి రమ్మని చెప్పి పంపించాను అనమాట అన్నను. ఇదే బంక్ అయితే మనం వెళ్ళి డీజిల్ పట్టుకుందాం, లేదంటే నెక్స్ట్ బంక్ అనమాట ఉండేది. ఇక్కడ నుంచి మనకు కడపకు వచ్చేసి 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది. డీలో పట్టుకుంటే నాన్ స్టాప్ అనమాట. ఇంకా ఎక్కడ ఆపేది ఏమి ఉండదు. టిఫిన్ అందు తినేసి ఇంకా బయలుదేరిపోవడమే డీలో పట్టుకొని. ఈ బొగ్గు వల్ల మొత్తం అంతా చూడండి నల్లగా అయిందనమాట. మనసులో మొత్తం నల్లగా అయిపోయాము ఈ బొగ్గు వల్ల. ఇంకా మనం అయితే బయలుదేరిపోదాం. ఇంకా మనం నెల్లూరు రోడ్డు కూడా వచ్చేసాం అనమాట. చూడండి రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఈ రోడ్ వచ్చేసి మనం పూర్తిగా నెల్లూరు నుంచి మన కడప వరకు ఒకటే రోడ్డు అనమాట. ఎటువంటి డైవర్షన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. రోడ్డు కూడా చూడండి మధ్య మధ్యలో ఇలా సిమెంట్ హైవేస్ అయితే తగులుతుంటాయి, కానీ ఒక చిన్న గుంట కూడా ఉండదన్నమాట. రోడ్డు వచ్చేసి మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ రోడ్లో మనం 40-50 స్పీడ్ అయితే ఈజీగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రోడ్లో మనం ముందు బండి వెళ్తుంది కదా, అది కూడా బొగ్గు లోడ్ అయిందనమాట. ఈ రూట్లో ఎక్కువ బొగ్గులోళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. బెంగళూరుకి అంటే హొసూరుకి, ఇక్కడ హిందూపురంకి అంతా ఈ రూట్లోనే వెళ్తాయి అన్నమాట బండ్లన్నీ వచ్చేసి. ఎందుకంటే ఈ రూట్లో టోల్ గేట్లు చాలా తక్కువ ఉంటాయి. అందుకే టోల్ గేట్ కాస్ట్ కూడా 2 టోల్ గేట్లు ఉన్నా కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట టోల్ గేట్ కాస్ట్ కూడా. అందుకని ఈ రూట్లోనే వెళ్తుంటాయి చాలామంది బండ్లు కూడా వచ్చేసి. అదేగా ఈ రోడ్డు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఈ రూట్లోనే చాలామంది అయితే జర్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఎటువంటి నో ఎంట్రీలు ఎటువంటి అయితే ఏముండవు అసలు ఈ రోడ్లో వచ్చేసి. అసలు చూడండి రోడ్డు కూడా మొత్తం ఇక్కడ వరకు సిమెంట్ హైవేనే ఉంది, కానీ రోడ్డు అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. మొత్తం వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం చేపల చెరువులు అనమాట. ఇక్కడ చేపలు కూడా చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట చెన్నైకి. అందు ఐస్లు తీసుకొచ్చేది, ఐస్ గడ్డ బాక్సులలో పెట్టేది, బండ్లకు ఎత్తేది, ఎక్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ నెల్లూరు నుంచి అంతా మొత్తం చేపల చెరువులు ఉంటాయి కాబట్టి ఇక్కడ చేపలు అయితే ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి. అసలు చూడండి బొగ్గులోకి వెళ్ళి అంత మొత్తం ఫేస్ అంతా బ్లాక్గా అయిపోయింది అనమాట. మొత్తం బొగ్గే అనమాట. ఎక్కడన్నా ఆపేసి స్నానం చేసుకోవాలన్నమాట. లేదంటే ఇంటికి వెళ్ళే దారిలో బండి సైడ్ ఆపేసి ఇంటికి వెళ్ళేసి స్నానం గిన్నం ఇట్లా చేసేసుకొని బండి దగ్గరికి వచ్చేసి మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోతాం. ఇంకా ఎందుకంటే మనం త్వరగా వెళ్ళినా మన బండి అయితే వెళ్ళదు కాబట్టి అక్కడ కదిరి దగ్గర నో ఎంట్రీ ఉంటుంది అనమాట. అందుకోసమని నేను ఇంటి దగ్గర ఆపేసుకొని సాయంత్రం వరకు ఉండేసి మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాను. చూడండి అసలు మొత్తం బ్లాక్గా ఉంది అనమాట, మొత్తం బొగ్గే కాబట్టి.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి బండ్లు వచ్చేసి యాక్సిడెంట్ అయితే జరిగింది అనమాట. మధ్యలో ఉంది బండి కదా అయితే నిలబెట్టుకొని ఉంది, కానీ ఆ బండ్ల కోసం ముందున్న బండి బ్రేక్ డౌన్ అయిన నిలబెట్టి వెనకాల వచ్చే బండి దానికి స్పీడ్ లో వచ్చేసి డౌన్ లో యాక్సిడెంట్ అయితే అయ్యి అతను తేరుకునేసరికి అది వెనక్కి వెళ్ళిపోయినట్లుంది. అదే అనమాట యాక్సిడెంట్ కూడా జరిగింది వచ్చేసి. ఇది కూడా బొగ్గులోడే అనమాట. చూడండి ఇది ట్రబుల్ ఇచ్చింటే సైడ్ నిలబెట్టుకున్నాడు, వెనకాల డ్రైవర్ అని వచ్చేసి నిద్రలో ఉన్నట్టు అనమాట. వచ్చి వెనకాలకు ఇచ్చేసేసి వెనకాలకి అయితే వెళ్ళిపోయింది బండి. అన్లోడింగ్ మొత్తం చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. మనం పట్టా గిట్ట మొత్తం అన్ని ఇప్పేసినాం అనమాట. చూడండి ఇలా అయితే ఉందన్నమాట మన లోడ్ వచ్చేసి. పట్టా గిట్ట మొత్తం అన్ని ఇప్పేసుకొని ఇట్లా రెడీగా ఉంటే వాళ్ళు వచ్చి అన్లోడింగ్ అయితే చేస్తారనమాట. అమ్మాయిలు ఇక్కడ జేసీబీ కాదు అన్లోడ్ చేసేది, కొంచెం లేట్ అయితే అవుతుంది అనమాట. చూడండి మొత్తం ఫ్యాక్టరీ అనమాట ఇక్కడ. ఇది ఐరన్ అయితే తయారవుతుంది. మామూలుగా అయితే వీడియో అయితే తీయకూడదు, నేనైతే కొంచెం అయితే వీడియో అయితే తీస్తున్నాను. యాక్చువల్గా అయితే కొన్ని కంపెనీలకు అయితే అలో ఉండదు అనమాట, వీడియో ఫోటోలు అయితే అలో అయితే ఉండదు. ఇటువంటి చిన్న కంపెనీలు అయితే వీడియో ఫోటో అలో ఉండదు, కానీ ఇక్కడ కూడా వాళ్ళు చూస్తే మటుకు డిలీట్ చేయమంటారు. అందుకని నేనేం పెద్దగా అయితే రికార్డ్ చేయలేదు, లైట్గా చూపిస్తున్నాను అనమాట. ఇలాంటి రాడ్స్ అయితే ఇక్కడైతే తయారవుతాయి. అలాగే ఇంటికి సంబంధించిన ఐరన్ కూడా ఇక్కడే తయారవుతుంది అనమాట. మొత్తానికైతే అన్లోడింగ్ అయితే కొంచెం అయితే ఉందన్నమాట. చూడండి ఇంత అయితే కంప్లీట్ చేసినారు, మనుషులే తీస్తారనమాట అన్లోడింగ్ వచ్చేసి. చూడండి ఇలా అయితే అన్లోడ్ చేసేసి అదైతే లాక్కెళ్తారనమాట. ఇలా అయితే ప్రస్తుతానికి మన బండి అయితే అన్లోడింగ్ చేస్తూ ఉన్నారనమాట. పొద్దున ఎప్పుడో బండి పెడితే ఇప్పటి వరకు కూడా అన్లోడింగ్గా కాలేదన్నమాట. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇక్కడ అన్లోడింగ్ ప్రాసెస్ వచ్చేసి. నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం మధ్యాహ్నం వరకు అన్లోడ్ అయిపోతుంది అనుకున్నా, కానీ ఇక్కడే 3:30-4 అయిపోయింది అనమాట అన్లోడ్ అయిపోయేసరికి. ఇంకా అన్లోడింగ్ ఇట్లా అయిపోయింది. ఇంకా మనం అయితే ఇక్కడ నుంచి అయితే రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇలాగే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.